అది 1973 జనవరి 18 గురువారం గోదావరి తీరం రాజమండ్రిలో శ్రీ కుడుపూడి విశ్వనాథ్ కుడుపూడి భవానికి జన్మించిన మొదటి కుమారుడు కుడుపూడి చిన్ని. ఆయనే మా నాన్నగారండి. ఆయన బాల్యంలో చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు, చదువును వదిలేశారు. వాళ్ళ నాన్నగారు వృద్ధిలో జాయిన్ అయ్యారు. అదే బంగారం వ్యాపారం. బంగారంలో ప్రతిదీ నేర్చుకున్నారండి. ఆమె ఖర్చు అయిందండి. ఆవిడే వరలక్ష్మికి పెళ్లి చేశారు. కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల మధ్యలో పుట్టిన ఏకైక కుమారుడు కుడుపూడి మణికంఠ అండి. అది నేను పుట్టిన వెంటనే మా నాన్న మా అమ్మకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు వచ్చాయండి. అలా సాగుతూ జరుగుతున్న టైంలో అప్పుడండి లక్ష్మీదేవిలా పుట్టింది మా చెల్లి అన్నపూర్ణ. ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టిందో మా నాన్న జాతకమే మాడిపోయిందండి. ఒక జ్యువెలరీ ఓనర్ అయిన నాగేశ్వరరావు మా నాన్నగారికి తనకంటూ ఒక చోటుని ఏర్పాటు చేశారండి. ఆయన సహాయంతో ఆయన షాప్ పక్కన ఒక చిన్న జ్యువెలరీ షాపుతో మొదలైన జీవితం అండి మా నాన్నగారిది. బాగా చిన్న షాప్ కాస్త పెద్ద షాపులో అయిందండి. మమ్మల్ని ఇద్దరిని బాగా చదివించారండి. చదివించి ఇద్దరిని పెళ్లి చేసి ఇప్పుడు 2 మనవలతో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారండి. సో ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మనీ అండ్ అను. ఖాళీ జేబుతో మొదలైన అడుగుల దారి, కళ్ళల్లో ఆశల తోడై నడిచాయి మరి. చెమట చుక్కలే ఆభరణాలై మెరిసి కాలం పరీక్షలెన్నో వేసింది గిరి. పడిపోయినా లేచి నిలిచిన మనిషి అదే చిన్ని గారి జీవన శిల్పి. బంగారం చేతిలో కాదు, బంగారం మనసులో ఉంది. పేదరికం నుంచి రాజుల వరకు చిన్ని గారి కథే ఇది. పడిపోయి లేచిన ధైర్యే బలం, పోరాటమే ఆయుధం. ఈ లోకం చెప్పే నిజం ఇదే, కష్టం లేకుండా గెలుపు లేదు మరి. తులం లెక్కలతో మొదలైన ప్రయాణం, నమ్మకమే పెట్టుబడి అదే విజయ సూత్రం. బంగారు వెలుగు కన్నా మెరిసింది నిజాయితీ, అందుకే ఎదిరింది ఆయన కీర్తి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిలిచాడు శిఖరాన, వెనుక తిప్పి చూడలేదు అపజయ ఘడియలనా. కష్టమే గురువు, ఓపికే శక్తి, అదే నేర్పింది జీవన భక్తి. ఒక చేతిలో కష్టం, మరో చేతిలో బాధ్యత. కొడుకు కలలు ఊపురు భవితవ్య గీత. తన ఆశలన్నీ పిల్లలపై వేసి, తన సుఖాన్ని తానే త్యాగం చేసి. మీరు బాగుండాలి అన్న ఒక్క మాటే ఆయన జీవిత లక్ష్యమై నిలిచే. చిలివరు రేళయ మినులరు శిఖరానా, వెనుక తిప్పి చూడలేదు అపజయ ఘడియలనా. కష్టమే గురువు, ఓపికే శక్తి, అదే రప్పింది జీవన భక్తి. బంగారం చేతిలో కాదు, బంగారం మనసులో ఉంది. పేదరికం నుంచి
సంపద వరకు చిన్ని గారి కథే ఇది. రక్తంకనా బలమైనది ప్రేమ, డబ్బు కన్నా గొప్పది గుణం. ఈ పాటే సాక్ష్యం చెబుతుంది, తండ్రి అంటే దేవుడే అనడం. ఈ గీతం కాదు ఇది జీవితం, ఈ కథ కాదు ఇది సత్యం. చిన్ని గారు అంటే ఒక పేరు కాదు, ఒక తరం నేర్చుకునే పాఠం.